హర్షవర్ధనుని కాలంలో సందర్శించిన చైనా యాత్రికుడి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి హ్యుయాన్త్సాంగ్. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1905. ప్రసిద్ధ క్విట్ ఇండియా తీర్మానం ఏ తేదీన ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగస్ట్ 8, 1942. భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరును ఈ క్రింది వారిలో ఎవరు సూచించారు? ఆన్సర్ ఆప్షన్ బి దాదాబాయ్ నౌరోజీ. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జార్జ్ యూల్. నేషనలిస్ట్ ముస్లిం పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1929. ఢిల్లీలో ముస్లిం లీగ్ సమావేశం సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా నెహ్రూ రిపోర్టును వ్యతిరేకిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా ఎన్ని సూత్రాలతో కూడిన రిపోర్టును రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ సి 14 సూత్రాలతో. నెహ్రూ 1929 డిసెంబర్ 31న అర్ధరాత్రి త్రివర్ణ పతాకాన్ని ఏ నది ఒడ్డున ఎగురవేశారు? ఆన్సర్ ఆప్షన్ డి రావి నది. శ్రద్ధానంద స్వామి యొక్క అసలు పేరు ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ లాలా మున్షీరామ్. ఆంగ్లేయులకు తొలి పెన్షనర్గా మారిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి షా ఆలం 2. అంతర్గత వాణిజ్యముపై అన్ని సుంకాలు ఎత్తివేసిన బెంగాల్ నవాబు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి మీర్ కాసిం. అక్బర్ వివాహమాడిన రాజపుత్ర స్త్రీ ఏ రాజ్యానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి అంబర్. మొఘల్ చక్రవర్తులలో రంగీలా అని ఎవరికి పేరు కలదు? ఆన్సర్ ఆప్షన్ డి మహమ్మద్ షా. విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలన విభాగాలను వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ రాజ్యాలు, మండలం, నాడు, స్థలం, గ్రామం. భారతదేశంలోని సూఫీ శాఖలను ఏ విధంగా పిలుస్తారు?
ఆన్సర్ ఆప్షన్ డి సిల్సిలా. మీరాబాయి తన రచనలు ఎక్కువగా ఏ భాషలో రచించింది? ఆన్సర్ ఆప్షన్ డి బ్రజ్ భాష. రాగి నాణెములను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. సతీ ఆచారమును దురాచారమని భావించి నిషేధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ క్రింది రచనలలో ఏ రచన హేమచంద్రుడు రచించలేదు? ఆన్సర్ ఆప్షన్ బి నైషేధ చరిత్ర. మహాబలిపురంలో తీర దేవాలయాలను నిర్మించిన పల్లవ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రెండవ నరసింహవర్మ. ప్రాకృతం మరియు తమిళం ద్విభాషతో కూడిన నాణెములను ముద్రించిన తొలి శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. కల్తీ నాణెములను ముద్రించిన గుప్తుల రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్కందగుప్తుడు. హర్షుడు ఎవరి ప్రభావం వలన మహాయాన బౌద్ధాన్ని స్వీకరించాడు? ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యశ్రీ. అశోకుని యొక్క ఏ శిలాశాసనం దమ్మ గురించి వివరించింది? ఆన్సర్ ఆప్షన్ సి 10వ శిలాశాసనం. హర్ష చరిత్ర రచనకు సంబంధించి ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి హర్షుడు రచించాడు. మహాజనపదాలకు సంబంధించి భిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి వజ్జి. బింబిసారుడిని వధించినది అజాతశత్రువు అని తెలిపిన పీఠిక ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వినయ పీఠిక. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పదం ఏ మతానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ సి జైన మతం. దశరాజ గణయుద్ధం గురించి ఋగ్వేదంలోని ఎన్నో మండలంలో ప్రస్తావించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 7వ మండలం. సింధు నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. ప్రతి కంటి నుండి కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. 1944లో ముస్లిం లీగ్ పార్టీ ఏ సమావేశంలో డివైడ్ అండ్ క్విట్ అనే నినాదాన్ని ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కరాచీ. మై ఇండియన్ ఇయర్స్ అనే గ్రంథాన్ని రచించిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హార్డింజ్ 2. 1947 జూలై 25న సంస్థానాధిపతులతో సమావేశం నిర్వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్. సి రాజగోపాల్చారి భారత గవర్నర్ జనరల్ గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1948 జూన్ 21న. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అస్సాంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అన్నా బారువా. దండి యాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎర్నేని సుబ్రహ్మణ్యం. గాంధీజీ మొదటిసారిగా హాజరైన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1901 కలకత్తా సమావేశం. 1882లో జైలు శిక్ష అనుభవించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అశ్విని కుమార్ దత్తా. తెలుగులో మొట్టమొదటి రాజకీయ దినపత్రిక ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణా పత్రిక. ఏ గవర్నర్ జనరల్ ను లిబరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి చార్లెస్ మెట్కాఫ్. సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకులలో క్రొవ్వు పూసిన తోటాలను వాడమనడం. కోహినూర్ వజ్రాన్ని ఆఫ్ఘాన్ పాలకుడు పాసూజా నుంచి సేకరించిన సిక్కు రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రంజిత్ సింగ్. సిక్కు గురువులకు సంబంధించి సరైన వరుస క్రమం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అమర్దాస్, రామ్దాస్, హరిరాయ్, హరికిషన్.
డచ్ వారు తమ ప్రధాన కేంద్రమును పులికాట్ నుండి నాగపట్నంకు ఏ సంవత్సరంలో మార్చారు? ఆన్సర్ ఆప్షన్ డి 1690. శివాజీ విధించిన భూమి పన్ను ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 2/5. మొఘల్ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రాల్ఫ్ పిచ్. మొఘలుల కాలంలో ప్రామాణికమైన నాణేము ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మెహర్. ఈ క్రింది రచనలలో ఏ రచన శ్రీకృష్ణదేవరాయలు రచించలేదు? ఆన్సర్ ఆప్షన్ బి వరదాంబికా పరిణయం. కాకతీయుల కాలంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ సి జయపత్రాలు. ఢిల్లీ సుల్తాన్ కాలంలో గుజరాత్లో తయారయ్యే సుందరమైన పట్టు వస్త్రాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పటోలా. దాన ధర్మాల కోసం, పేద బాలికల వివాహాల కోసం ఫిరోజ్ షా నెలకొల్పిన శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి దివాన్ ఈ ఖైరత్. సింధు నాగరికతను హరప్పా నాగరికత అని నామకరణం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సర్ జాన్ మార్షల్. దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందిన వారని పేర్కొనడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి టిబెట్. సిద్ధార్థుడు లేదా బుద్ధుడు బయటికి వచ్చినప్పుడు చూసిన సంఘటనలు వరుస క్రమంలో రాయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. భారతదేశంలో మొట్టమొదటి లౌకిక మతంగా దేనిని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అశోక ధర్మాన్ని. సముద్రగుప్తుడు ఏ సంగీత వాయిద్యం వాయించడంలో విశిష్ట ప్రావీణ్యం సంపాదించాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ వీణా. భక్తి ఉద్యమ నిజమైన స్థాపకుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి రామానుజాచార్యులు. హర్షయుగంలో సమాజంలో బాగా ప్రబలిన దురాచారాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి సతీ సహగమనం, అస్పృశ్యత.
భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం అయిన జునాగఢ్ శాసనాన్ని వేయించిన శకరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రుద్రదామనుడు. భారత శాసనసభల చట్టం ద్వారా పోర్ట్ పోలియో పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ కానింగ్. పేష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ హేస్టింగ్. స్వతంత్ర భారతదేశ తొలి క్యాబినెట్ ను ఎంతమందితో రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ బి 14 మందితో. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1925. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS స్థాపకుడు హెగ్డేవార్. వారపత్రిక పాంచాజన్య స్థాపించినప్పుడు భారత గవర్నర్ జనరల్ లార్డ్ రీడింగ్. దీని యొక్క సిద్ధాంతం సెల్ఫ్లెస్ సర్వీస్ టు ది మదర్ ల్యాండ్. ప్రస్తుత అధ్యక్షుడు మోహన్ భగవత్. సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారిగా అధికారికంగా గుర్తించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక ప్రభుత్వం 1943 అక్టోబర్ 21న సింగపూర్లో కాతే హాల్లో జరిగిన సమావేశంలో సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును ప్రకటించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం యొక్క అధ్యక్షుడు సర్వ సైన్యాధిపతి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోసే. ఆర్థిక మంత్రి ఏసీ చటర్జీ. ప్రచార సారథి ఎస్ఏ అయ్యర్. మహిళా విభాగ సారథి లక్ష్మీ సెహగల్. జాతీయ భాష హిందీ. జాతీయ గీతం జనగణమన. అభివాదం జై హింద్. త్రివర్ణ పతాకంలోని గుర్తు దూకే పులి. 1946 కేబినెట్ మిషన్ మంత్రిత్వ రాయబారంలో లేని వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ వెవెల్. (1857) తిరుగుబాటుపై ది గ్రేట్ రెవల్యూషన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అశోక్ మెహతా. మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే స్థావరం ఏర్పాటు చేసుకొనుటకు సర్ థామస్ రోకు అనుమతి ఇచ్చిన మొఘల్ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జహంగీర్. బహిష్కరణ లేదా బాయ్కాట్ అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్న పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సంజీవిని. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి సావిత్రి.
భారతదేశ సంస్థానాలలో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బరోడా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన పుస్తకము ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా విన్స్ ఫ్రీడమ్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని తిలక్ ఏ ఉద్యమంలో పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి హోమ్ రూల్ ఉద్యమం. భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్లు లాహోర్ ఏసీపీ అయిన సాండర్స్ ను ఎప్పుడు హత్య చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1928. 1913లో స్థాపించిన గద్దర్ పార్టీకి మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సోహన్ సింగ్ బక్నా. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం సమయంలో ఛత్రపతితో పాటు స్వీకరించిన బిరుదు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హైందవ ధర్మోద్ధారక. మధుర విజయం అనే పుస్తకం రచించి ఇందులో తన భర్త కుమార కంపన విజయాలను గూర్చి పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గంగాదేవి. ఇక్తా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి ఇల్టుట్మిస్. జేలం నది దగ్గర దమ్యక్ వద్ద 1206లో గోరీని హతమార్చిన తెగ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కొక్కర్ తెగ. కర్పూరమంజరి, బాలరామాయణం, బాలభారతం, విద్యశాల బంజిక అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజశేఖరుడు. భారతదేశంలో మొదటిసారిగా గెరిల్లా యుద్ధంను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి మాలిక్ అంబర్. హర్షుని పాలనా విధానం ఎవరి పాలనను పోలి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి గుప్తులు. సముద్రగుప్తుని కాలంలో వెండి నాణేలను ఏ విధంగా పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి ఫనా రూపక. ఉదయగిరి కొండల్లో హంతిగుంప శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కారవేలుడు. ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి హర్ష చరిత్ర హర్షవర్ధనుడు.
ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపగుప్తుడు. బుద్ధుడు చేసిన మొట్టమొదటి బోధనకు చిహ్నం ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి చక్రం. గ్రిడ్ వ్యవస్థ ప్రకారం నగర నిర్మాణం జరగని సింధు నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి బన్వాలి. ఋగ్వేద కాలానికి చెందిన మహిళా పండితులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి విశ్వవందినులు. భారతదేశానికి తొలతగా వచ్చిన విదేశీయులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్యులు. 1765లో అలహాబాద్ ఒప్పందంతో బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్. న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అరబిందో ఘోష్. ఆజాద్ హింద్ ఫౌజులో ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్ కెప్టెన్ గా పనిచేసిన మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్మీ సెహగల్. 1857 తిరుగుబాటు కాలంలో ఆంగ్లేయులకు మద్దతు తెలిపిన వారిని బ్రేక్ వాటర్స్ గా పేర్కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ కానింగ్. శిస్తు చెల్లించకపోతే బలవంతంగా రైతును భూమి నుంచి తొలగించే విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి బేదాక్లీ. కేరళలో నిమ్న కులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనారాయణ గురు. ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ సి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. ఇంగ్లాండును సందర్శించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. ఔరంగజేబుచే చంపబడ్డ గుర్తేజ్ బహదూర్ ఎన్నివా సిక్కు గురువు? ఆన్సర్ ఆప్షన్ బి 9వ సిక్కు గురువు. పోర్చుగీస్ గవర్నర్ అయిన ఆల్బుక్వర్క్ గోవాను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
Please like and subscribe my channel. Join in success and make your life success.